ఫ్రెష్ కాన్ మే దొండకాయ పకోడా. yes chef. దొండకాయ నీ టూ స్టైల్లో ఇట్లా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇట్లా 1/2 కట్ చేసుకొని ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి. దొండకాయ పొడుగా ఇప్పుడు కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. దీనికి కావాల్సినంత సన్నుప్పు, చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం పొడి, ధనియా పౌడర్. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. దీనికి తగినంత పెరుగు ఎందుకు వేసుకుంటున్నామంటే పెరుగు వేసుకోవడం వల్ల దీనికి మంచిగా సాఫ్ట్నెస్, క్రిస్పీ, మంచిగా కోటింగ్ పట్టుకుంటాను. అందుకనే పెరుగు యాడ్ చేసుకోవాలి ఇందులో. దీనికి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనికి తగినంత శనగపిండి, దీనికి తగినంత కార్న్ఫ్లోర్, అలాగే దీనికి తగినంత రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు కలుపుకోవడం రెడీ అయిపోయింది. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. దీన్ని ఇలా విడివిడిగా వేసుకోవాలి, ఎందుకంటే ఒకటికి ఒకటి అతుక్కోవద్దు అన్నట్టు. ఇందులో ఇప్పుడు గ్రీన్ చిల్లీ కర్రీ లీఫ్ కూడా యాడ్ చేసుకుందాం. దొండకాయ పకోడా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకుందాం. దొండకాయ పకోడా రెడీ.